వెల్కమ్ టు ఏజీఎన్ న్యూస్. మన కొత్తపల్లి సుబ్బారావు గారికి రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ సర్పంచ్గా వాళ్ళ చెల్లి ఉషారాణి గారు పంచాయతీ సర్పంచ్గా అయిన తర్వాత ఈ రోడ్లు కానీ తర్వాత కాలువలు కానీ చాలా శుభ్రంగా ఉన్నాయండి. గత ఈ 4 సంవత్సరాలు బట్టి చాలా నీట్గా చేయిస్తున్నారు. తర్వాత వాటర్ ఫెసిలిటీ అయితే మాత్రం చాలా ఇంటింటికి కూడా వాటర్ సప్లై చేస్తున్నారండి. ఆ విషయంలో చాలా అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు. రోడ్లు ఈ చెత్త తీయడం అవన్నీ కూడా చాలా బాగా చేయిస్తున్నారండి. వర్షాకాలాల్లో కూడా కాలువల్లో నీరు నిలవండిపోయినా స్వయంగా అతనే వచ్చి అన్ని కాలువలు కూడా అంత వర్షాల్లో కూడా తీయించి అన్నీ శుభ్రం చేస్తున్నారు. అన్నీ చేసిన అతనికి ఇలాగ కార్యదర్శిగా ఒక పార్టీ పరంగా గుర్తించడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్, ముఖ్యంగా వస్తే ఏజెన్సీ ప్రాంతంకి వస్తే కష్టపడిన వాళ్ళకి పార్టీలో సరైన పదవులు కల్పించట్లేదు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇందులోని పార్టీ అనేది అదే కదా. ఇప్పుడు ఈ పార్టీ అనేది ఇందాక చెప్పినట్టు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మనకి 2004 అప్పుడు శ్రీమతి మచ్చరాజు మణికుమార్ గారు ఎక్స్ మినిస్టర్ గారు, ఆవిడ తర్వాత నుంచి మనకు 2005 నుంచి ఈరోజు 2024 వరకు మనకు తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ జెండా ఎగరలేదు. 29లో మరి గొట్టేటి దేవుడి గారికి సిపిఐ నుంచి పొత్తు ఇవ్వడం జరిగింది. 2014లో మరి బీజేపీ పొత్తు మరి లోకులు గాంధీ గారికి ఇవ్వడం జరిగింది, అప్పుడు కూడా పొత్తు. మరి 2 సార్లు మరి 19, 24 తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ కొద్దిగా ఏదది సర్వే ఏ లోపం తెలియదు. కానీ ఇప్పుడు పార్టీ అనేది ఏం కోరుకుంటుందంటే, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా మా యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం మనకి ఎప్పుడు కంచుకోటగా ఉండేది. మరి ఈరోజు 2004 వరకు మరి ఫస్ట్ మనం చూస్తే అయితే మరి 83లో 84లోని కొట్టగులు చిట్నాయుడు గారు, ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ మళ్ళీ 1989-90లో మరి ఇక్కడ కాంగ్రెస్ రావడం జరిగింది. మళ్ళీ 1994లో మళ్ళీ కొట్టగులు చిట్నాయుడు గారు రెండోసారి ఎమ్మెల్యేగా జరిగింది. మళ్ళీ 1999లో మన మచ్చరాజు మణికుమారి గారు రావడం జరిగింది. అంటే ఇంచుమించు సుమారుగా మనకి 15-20 సంవత్సరాల పర్యాయాలు మన పార్టీ తెలుగు ఏజెన్సీ ప్రాంతంలోని ముఖ్యంగా మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం అల్లూరి సీతారాం జిల్లాలోని మన క్యాడర్ ఉంది. క్యాడర్ ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు కొత్త వారికి కొంత మరి తీసుకురావటం, మరి వాళ్ళు పార్టీ వాళ్ళతోటి సఖ్యతగా మరి సీనియర్లు కలుపుకోవటం లాంటివి జరిగింది. ఇటువంటివి జరగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు పునరుద్ధరణ ఆలోచన చేసుకొని ఈరోజు కొత్త వారికి అని మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు అంటలేదు. ఈరోజు స్టేట్ లెవెల్లోని పార్టీకి యూత్ అనేది అవసరం. అందులోనే ఏజెన్సీ ప్రాంతంలోని కొద్దిగా యువత అనేటటువంటి వాళ్ళకి ఇస్తే కొద్దిగా యాక్టివ్గా తిరిగి మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తారనే ఉద్దేశంతో మాకు ఒక పోస్టులు ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ బలోపేతం కోసం అంటే ప్రజల్లో ఈరోజు మీకు పార్టీ అంటే పదవి కల్పించడం కొంత ఆనందంగా ఉంది ప్రజల్లోని. అంటే ఇంకా ఉన్నతమైన పదవి కల్పిస్తే బాగుంటుంది అనేది ఒకటి వినిపిస్తుంది. అది పార్టీ అధిష్టానం చేయాలి. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి పదవులు దేనికోసం ఇచ్చారంటే యంగ్స్టర్స్ని బలోపేతం చేసి పార్టీ నిలబెడదామని. మీరు అన్నట్టుగాను ఇంకా నామినేటెడ్ పోస్ట్ ఆల్రెడీ మనకి నామినేటెడ్ పోస్ట్ మరి ఇప్పుడు మనకి జీసీసీ చైర్మన్గా మరి మన శ్రావణ్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అది పాడేరు నియోజకవర్గం అయితే చక్కగా బాగున్నాం. మా ఆయన అరకు నియోజకవర్గం, మీరు అన్నట్టుగా పాడేరు నియోజకవర్గంలో కూడా ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఇంకా మాతో పాటు ఇంకా బలోపేతం కారణం అవుతుంది. రాబోయే రోజుల్లో పార్టీ గెలుపుకి ఎలా అంటే ఎటువంటి ప్రణాళికలు మీరు చేపట్టబోతున్నారు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన కార్యకర్తలు, మరి పెద్ద ఆయన మరి విశ్వవిఖ్యాత నట